అమ్మాయి కాఫీ తే. తెస్తున్నాను సార్. సారీ సార్, సారీ. ఏ పని చేయడం చేత కాదు. ఎందుకు అసలు నిన్ను అసిస్టెంట్ గా పెట్టుకున్నది దేనికి? క్షమించండి సార్. ఏ పని చేత కాదు నీకు. మనుషులు నాకు చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి కదా సార్, క్షమించండి సార్. నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నువ్వు కాఫీ తెస్తున్నప్పుడు పడిపోయింది కదా, అవును సార్. అదే మనిషిలాగే చేసే ఒక రోబోట్ని తయారు చేస్తే పనిలో లోపం ఉండదు కదా. అవును సార్, సూపర్ సార్. నా ఐడియా చాలా బాగుంది కదా. సూపర్ సార్, నాకు పని కొద్దిగా తగ్గుతుంది సార్. నీకు కూడా పని తగ్గుతుంది కదా. అవును సార్. నువ్వు కూడా నాకు సాయం చేస్తే నేను కూడా నీ జీతం పెంచుతా. ఓకే సార్. సరే, కానీ రోబోట్ అంటే చాలా ఖర్చుతో కూడిందే కదా. మన దగ్గర అంత డబ్బు లేదు, అలాగే అధికారులు ఒప్పించే అంత స్తోమత కూడా లేదు. ఏం చేద్దాం? నాకు 3 స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేద్దాం. ట్రింగ్ 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 ట్రింగ్. ఎవరు కాల్ చేస్తున్నారు? హలో. హలో డాక్టర్ మెల్కీ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. నాకు మీ సాయం కావాలండి. అవునా అండి, ఎలా సహాయపడగలనండి? ఒకసారి ఇంటికి రండి అండి, ఇంటికి వస్తే మాట్లాడదాం. అవునా, సరేనండి, వస్తానండి. కట్టండి. సైంటిస్ట్ డాక్టర్ గారిని వాళ్ళ ఇంటికి పిలిచారు. మరి ఏ సందర్భం గురించి, ఏ విషయం గురించి మాట్లాడతారో తర్వాత తెలుసుకుందాం. మీరు మనం మనుషులుగా చేస్తే చిన్న చిన్న లోపాల వల్ల చాలా నష్టం జరుగుతుంది కదా. అవునండి. అదే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, ఆ ప్రాజెక్ట్లో కానీ మీరు సాయం చేస్తే ఆ నష్టం రాకుండా నేను చూస్తా. ఏం ప్రాజెక్ట్ అండి అది? నేను ఒక రోబోట్ని తయారు చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు సరిపడే ధనం లేదు. సో దానివల్ల నువ్వు సాయం చేస్తే అది నీ మెడికల్కి ఉపయోగపడుతుంది, తర్వాత నాకు కూడా ఉపయోగపడుతుంది. సరే, అయితే నీ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే నాకు అందులో కొంచెం షేర్ కావాలి. తప్పకుండా. పేటెంట్ నాది, ప్రాఫిట్ నీది. ఇదిరా నిజమైన స్నేహం అంటే, నువ్వురా నిజమైన స్నేహితుడివి. సరేరా, అయితే నేను వెళ్ళొస్తాను. ఓకేరా, ప్రాజెక్ట్ అవగానే నేను ఫోన్ చేస్తాను నీకు. ఓకే. నేనేమా తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకరి వల్ల రోబోట్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ కదా అమ్మాయి. అవును సార్. ఒకరి వల్ల అవ్వదు సార్. అందులో మనకి అంత డబ్బు మనకేం వెనక కోట్లు లేవు, ఏం లేవు. అవును సార్. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి సార్, మీకు ఫ్రెండ్స్ కొరత ఏంటి సార్? ఉన్నారు కదా,
నేను వాళ్ళకి సాయం చేశాను కదా అప్పుడు, వాళ్ళు కూడా నాకు ఇప్పుడు సాయం చేస్తారు. సరే, ఇంజనీర్ ఉన్నాడు కదా, ఇంజనీర్కి ఫోన్ చేస్తాను. ఓకే సార్. ట్రింగ్ 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 ట్రింగ్. హలో హలో. హలో ఇంజనీర్, ఎలాగున్నావురా? బాగున్నానండి. నాకు నీ సాయం కావాలరా. ఏం సాయం చేయాలి? ఏం హెల్ప్ చేయాలి? ఒకసారి ఇంటికి వస్తే డిస్కస్ చేద్దాం. ఓకే రా, వస్తాను. సరేరా. ఇప్పుడు సైంటిస్ట్ తన స్నేహితుడైన ఇంజనీర్ని పిలిచాడు. వాళ్ళ మధ్య ఏ సంభావన జరుగుతుందో అందరం చూద్దాం. రే ఇంజనీర్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? చాలా రోజులు కనపడ్డావు, ఏంటి సంగతులు? ఏం లేదురా, అలానే. రా, మాది కొత్త ఇల్లు. ఇంకా ఇల్లు పాత పడినప్పటి నుంచి, నేను కొత్త ఇల్లుకి మారినప్పటి నుంచి నువ్వు రాలేదు. బాగుందిరా ఇల్లు, మరి రావడం అవ్వలేదు నాకు కూడా. సరేలే, ఇప్పుడు వచ్చావు కదా. మ్యాటర్ ఏంటంటే కూర్చో మాట్లాడదాం. ఏం లేదురా, నేను ఒక ప్రాజెక్ట్ అనే రోబోట్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, నువ్వు ఒక ఇంజనీరు కాబట్టి నీకు ఇంటీరియర్కి ఎక్స్టీరియర్కి ప్లాన్స్ డిజైన్ ఎలా ఉండాలి, తర్వాత నీకు ఏది ఎక్కడ వాడితే ఎలా ఉంటుంది, అన్నిటికీ నా ప్రాజెక్టు ఉపయోగపడుతుందిరా. ఇప్పుడు కానీ నువ్వు నాకు సాయం చేస్తే నీకు ఒక పక్కన నీకు డిజైన్ చేసే ఇంజనీరు పోతాడు. సో నీకు మిగిలింది చాలా నీకు మిగులుతుంది నువ్వు ఇప్పుడు నాకు సాయం చేస్తే. నాకు డబ్బులు సరిపోలేదు, అందుకని చెప్పి నేను కాంటాక్ట్ చేశాను. నైస్ రా. ఇప్పుడు నేను సాయం చేయాలంటావు, ఈ హెల్ప్ అయినా కావాలంటున్నా? నీ హెల్ప్ కావాలి. సరేరా, చేస్తాను రా. కాకపోతే ఒక కండిషన్. చెప్పు. నీకు ప్రాఫిట్లో నాకు కొంచెం షేర్ కావాలి. సరేరా, తప్పకుండా. పేటెంట్ నాది, ప్రాఫిట్ నీది, ఓకేనా? నువ్వురా ఫ్రెండ్ అంటే, ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే. అవునరా. ఇంకా ఎంతమంది స్నేహితులు ఉన్నారో సైంటిస్ట్కి అతని ప్రాజెక్ట్ కోసం ఇంకా ఎంతమందిని సహాయం అడుగుతారో చూద్దాం. ఇద్దరు ఉన్నారు, ఇద్దరి దగ్గర అడిగాను, అయినా సరే సరిపోదు. ఇంకొకటి ఎవడైనా ఉన్నాడా చూద్దాం. నేను అప్పుడు బిజినెస్ పెట్టడానికి నా ఫ్రెండ్కి సాయం చేశాను కదా, ఆడు సాయం చేస్తాడేమో. ఫోన్ చేస్తాను ఆడికి. ట్రింగ్ 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 ట్రింగ్. హలో, ఎవరు? అరే నేను రా, మర్చిపోయేవేంట్రా నన్ను? సైంటిస్ట్? నేనేనరా. రే, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తొచ్చామారా నీకు? నువ్వే కదరా బిజినెస్ అని చెప్పి, ఆ బిజినెస్ అని చెప్పి, ఈ బిజినెస్ అని చెప్పి అటు ఇటు వెళ్ళిపోయింది. అవునులే, బిజినెస్లో మరి కొంచెం బిజీగా ఉంటానుగా. సరే, ఎందుకు కాల్ చేసావు? నాకు నీ సాయం కావాలరా. సహాయమా? ఎందుకు? ఎందుకంటే చాలా పెద్దది మాట్లాడాలే కానీ నువ్వు ఒకసారి ఇంటికి రా. సరేరా, ఇంటికి వస్తే మాట్లాడదాం. ఓకేరా, బాయ్. సరేరా. బిజినెస్ మ్యాన్ని కూడా పిలిచారు ఇంటికి రమ్మని. మరి అతనితో ఏం మాట్లాడతారో దాన్ని కూడా చూద్దాం. బిజినెస్ మ్యాన్ ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందో అవ్వదో చూద్దాం. యాలకులు అన్నీ వేసి చక్కగా పెట్టాను సార్ అనుకున్నాను. అప్పుడు తీసి రండి. ఎవరు? హాయ్ రా, ఎలా ఉన్నా? అరే వచ్చేసావా?
ఇందాకే కాల్ చేశా కదరా, అలాగెలా వచ్చేసావు? అది అంతేరా, బిజినెస్ అంటే మరి కొంచెం బిజీగా ఉంటాను. నీకోసం టైం అవైలబుల్గా చేసి వచ్చాను. సరే కూర్చో. దా. ఎందుకు కాల్ చేసావు? ఏం లేదురా, ఎందుకంటే నాకు నీది చిన్న సాయం కావాలరా. ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్టు నీకు ఉపయోగపడుతుంది, నీ బిజినెస్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి అవతల వేరే కంట్రీలో నీ బిజినెస్ ఉంది కదా, అది ఎలా చూడాలి, దాన్ని ఎలా మానిటర్ చేయాలి అన్నది నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేస్తున్నావు. అదే నువ్వు ఇప్పుడు నా ప్రాజెక్ట్లో సాయం చేస్తే ఇక్కడి నుంచే నువ్వు అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. నేను ఒక రోబోట్ తయారు చేస్తున్నా. అవునా? ఆ రోబోట్ ద్వారా నీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళే ఖర్చులు అవన్నీ పోయా, అది నీకు ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నా దగ్గర కావాల్సినంత డబ్బు లేదురా, అందుకే నువ్వు సాయం చేస్తావని చెప్పి నేను పిలిచా. అవునా? ఈ ఆలోచన ఏదో చాలా బాగుందిరా. సరే, నేను నీకు సహాయం చేస్తా, కానీ ఒక కండిషన్ ఉంది. దీంట్లో కండిషన్, దీంట్లో నాకు 10% ఇన్వెస్ట్మెంట్ కావాలి. 10% ఏంట్రా, నీకు ఇంకా ఎక్కువ ఇస్తాను రా. సరేరా, నువ్వంటే రా ఫ్రెండ్ అంటే. థ్యాంక్ యూ రా. ఓకేరా, ఓకేరా. సరేరా, బాయ్. నా ప్రాజెక్ట్ అవగానే నీకు ఫోన్ చేస్తా, ఓకేనా? ఓకేరా. సరే, ఇప్పుడు సైంటిస్ట్ తన ప్రాజెక్ట్ని చేయబోతున్నాడు. మరి ఆ ప్రాజెక్ట్ ఎంత ఇప్పుడు వరకు చూశారు కదా, అందరూ మాట్లాడుకున్నారు. మరి నాకు తెలిసి ఆ ప్రాజెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండుంటుంది. సో ఏ ప్రాజెక్టో మనం కూడా చూద్దాం. నాకైతే చాలా ఆసక్తిగా ఉంది, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేను. ఏ ప్రాజెక్ట్ చేశారో అని చూద్దాం అందరం. నువ్వు అక్కడ ఉంటావా, నేను పిలుస్తాను రా సాయం. ఏ అమ్మా, ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ రోబోట్ తయారు చేస్తున్నానా, వచ్చి సాయం చేయి. వస్తున్నాను సార్, మా సార్ రా, కంగారు ఎక్కువ. ఆ కటింగ్ ప్లేయర్ ఇవ్వు. ఇస్తున్నాను సార్, ఇస్తున్నాను. ఇదిగోండి కటింగ్ సార్. ప్లేయర్ ఇమ్మని టెస్ట్ ఇస్తావా నీకు? నీకు మర్చిపోయాను. ఇదిగోండి సార్. ఓకే, లాస్ట్ చిప్ ఇది ఒక్కటే ఉంది. ఇది ఒక్కటి పెడితే నా ప్రాజెక్ట్ అంతా సక్సెస్ అయిపోద్ది. భలే ఉంది సార్. రోబో స్టాండ్, రోబో సిట్. ఓ, నా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. సూపర్ సార్, సూపర్ సూపర్ సార్. నా ప్రాజెక్ట్ చాలా సక్సెస్ అయింది. నాకు చాలా గొప్ప పేరు వస్తుంది ఈ ప్రపంచంలోని. మీరు చాలా గ్రేట్ సార్. నా తెలివితేటలకి అంతులు లేవు. మీ తెలివి అమోఘం సార్, అమోఘం సార్. నేను గొప్ప పేరే కాకుండా నేను చాలా ధనవంతుడిని అవుతాను. ఎందుకంటే నేను కొత్త ఏరానే సృష్టించాను. ఈ ప్రపంచంలో లేని రోబోట్నే తయారు చేశాను. అంటే ఇంకా నాకన్నా ధనవంతుడు ఎవరూ లేరు. సార్ మరి నా జీతం సంగతి ఏం చేస్తాడు సార్? నీ జీతమా? నువ్వు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. అదేంటి సార్, పెంచుతానన్నారు కదా సార్. ఉంటే ఇంత తీసుకో, లేకపోతే వెళ్ళిపో. నాకు నీ సరే. పనే అవసరం లేదు. సరే అండి సార్, మీరు ఎంత ఇస్తే అంతే. ఇప్పుడు మన రోబోట్ అయిపోయింది. మనం ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాం. వాళ్ళకి ఏం చెప్పి తీసుకున్నాం? నా రోబోట్ని వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ వర్క్లో షేర్ చేసుకుంటానని చెప్పాను. కానీ నా సొంత మైండ్తో చేశాను, నా టెక్నాలజీ ఉపయోగించి చేశాను. వాళ్ళకి ఎలాగ ఇస్తాను? నా బుద్ధి తక్కువ. ఎలాగైనా వాళ్ళకి ఇవ్వకుండా చెయ్యాలి.
ఒక్కొక్కరిని ఇంటికి పిలుద్దాం, చూద్దాం, ఇంటికి పిలుద్దాం. సైంటిస్ట్ రోబోట్ చూసారు కదా, సైంటిస్ట్ యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఇప్పుడు మరి అతని స్నేహితులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎంతో ప్రాఫిట్ అడిగారు కదా, మరి సైంటిస్ట్ నిజంగానే ఆ ప్రాఫిట్ ఇస్తాడో లేదో చూద్దాము. పిలుస్తానన్నారు, సరే ఇప్పుడు చూద్దాం. హలో హలో హలో. అరే మిల్కీ, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఇదిరా, మొన్న నాకు సహాయం చేసావు కదా, రోబోట్ది. ఆ రోబోట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందిరా. అవునా? అవునరా, ఒకసారి ఇంటికి రారా, నీకు చూపిస్తాను. సరే సరే వస్తున్నాను. రా. రండి. ఎవరు? నేను రా, డాక్టర్ని. రారా, కూర్చో. ఇదిగోరా, ఇదే నా ప్రాజెక్ట్. ఎలా ఉంది? బాగుందిరా. నేను ఏం చెప్తే అది చేస్తా తెలుసా? కూర్చొని ఉందేంటి? అదా, దానికి ఇంకా టైం ఉందిలే. టీ ఏమైనా తాగుతావా? టీ తాగుతాను. అమ్మాయి, టీతే. వద్దమ్మా నాకు. సార్ మంచిగా అల్లము వెల్లు. మా అసిస్టెంట్ అన్నీ వేసి చేస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. నువ్వు ఒకసారి టేస్ట్ చేయి. వద్దండి వద్దండి, నాకు నేను టీ టీ అలవాట్లేదా? తాగినండి. అయ్యో, సరేలే. నించో, చూపెడతాను నా రోబోట్ ఏం చేస్తుందో. రెడీ? 3, 2, 1 స్టార్ట్ చేయనా? స్టార్ట్. సరే. రోబోట్ స్టాండ్, రోబోట్ సిట్, రోబోట్ స్టాండ్. చూసావా? రే ఇంకా చేస్తుంది. రోబోట్ వాక్, రోబోట్ కొంచెం స్పీడ్గా నడు. రే నడుస్తుంది. రోబోట్ వెనక్కి నడు. రోబోట్ సైడ్కి వెళ్ళు. రోబోట్ రైట్ సైడ్. రోబోట్ చేతులు ఎత్తు. రోబోట్ ఒక కాలు ఎత్తు, ఒక కాలు ఎత్తు. ఓకే, రైట్. చూసావా? ఇంకా చేయగలదు. ఇంకా చూపించనా? రోబోట్ కిల్. అమ్మయ్యా, ఒకటి పేడ వదిలిపోయింది. రోబోట్ సిట్ డౌన్. ఒకడికి ఇవ్వసలే డబ్బులు, ఒకడు వదిలేశాడు. పోన్లే, ఇంకిద్దరే ఉన్నారు. వాళ్ళ పని కూడా పడదాం, రమ్మందాం. వాళ్ళు కూడా రమ్మందాం. అమ్మో, వీడిని క్లీన్ చేయాలి. పాపం సాయి. చూసారు కదా సైంటిస్ట్ తన మొదటి స్నేహితుని రోబోట్ చేత చంపించేశాడు. మరి డాక్టర్ని రోబోట్తో చంపించేశాడు. మరి ఇప్పుడు ఇంజనీర్ని ఏం చేస్తాడో చూద్దాం. అమ్మాయి, నువ్వేం చూసావా? ఏం చూడలేదు కదా, అలాగే ఉండాలి. సరేనా? ఇదేమైనా బయటకు వచ్చిందంటే మెడక మీద తలకాయ లేకుండా చేసేస్తాను. రెండోడు ఇంజనీర్ కదా, ఫోన్ చేసి రమ్మందాం. ట్రింగ్ 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 ట్రింగ్. హలో. హలో. రే ఇంజనీర్, ఎలా ఉన్నావురా?
ఏం లేదురా, మొన్న నాకు సహాయం చేశా కదా ప్రాజెక్ట్కి, ఆ రోబో తయారు చేశాను రా, సక్సెస్ఫుల్ అయిందిరా. అవునా? అవునరా, ఒకసారి ఇంటికి రారా, చూసేదు కానీ. వస్తాను రా. రే వచ్చేసావా? వచ్చాను రా. కూర్చోరా. కూర్చేయట్రా, సైడ్కి ఉంది. ఎవడని గుద్దేసుకున్నాడా? లేదురా, అందరికీ కనపడాలి కదా, అందుకని అలా పెట్టా. చెప్పరా, ఇదేనా రోబోట్? ఇదిగో ఇదేనరా నా రోబోట్. నేను ఏం చెప్తే అది చేస్తా తెలుసా? అవునా? అన్ని కమాండ్స్ ఫాలో అవుతుంది. నేను ఏ కమాండ్ చెప్తే ఆ కమాండ్ ఫాలో అవుతుంది. అది ఎంత కష్టమైనా ఎంత ఈజీ అయినా. ఒకసారి రా, చూపెడతాను నీకు. రా. రోబోట్ స్టాండ్, రోబోట్ సిట్, రోబోట్ స్టాండ్, రోబోట్ వాక్. చూసారా ఎంత అందంగా ఉందా నా రోబోట్? నేను చెప్పిన ప్రతి పని చేస్తుంది. ఇంకా అద్భుతం ఏంటో చూపించినా? ఇంకేమున్నారా? రోబోట్ కిల్. అమ్మా, రెండో పీడ వదిలేసింది. పోన్లే, స్తోత్రం. ఇంకా ఒక్కడే ఉన్నాడు. ఆడిపీడ కూడా ఎలాగొకలా వదిలేద్దాం. సరే, వీటిని కూడా తుడిచేద్దాం. వేసాను. అసిస్టెంట్ ఏం చేస్తున్నావు? వస్తున్నాను సార్, వస్తున్నాను. సైంటిస్ట్ డాక్టర్ని అలాగే ఇంజనీర్ని కూడా రోబోట్ చేత చంపించాడు. ఇంకా మిగిలి ఉన్నది ఒక స్నేహితుడు బిజినెస్ మ్యానే. చూద్దాం బిజినెస్ మ్యాన్కి కూడా ఏం జరుగుతుందో. రెండో పీడ కూడా వదిలేసింది. అమ్మయ్యా, ఇద్దరికి అసలు లేదు. ఇంకా ఒక్కడే ఉన్నాడు. ఆడి సంగతి కూడా తేల్చేద్దాం ఇవాళ. ఫోన్ చేద్దాం, ఆడికి కూడా ఫోన్ చేద్దాం. ట్రింగ్ 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 ట్రింగ్. హలో, ఎవరు? హలో, రే నేనురా. మర్చిపోయావేంట్రా అప్పుడే నన్ను? సైంటిస్ట్ నువ్వా? అవునరా, నేనేనరా. చెప్పరా సైంటిస్ట్. మొన్న నాకు సాయం చేసావు కదరా ప్రాజెక్ట్కి. అవునరా. ఆ ప్రాజెక్ట్ అంతా సక్సెస్ఫుల్ అయిందిరా. అవునా? అసలు రోబో ఎలా ఉందంటే నువ్వు వస్తే షాక్ అయిపోతావు తెలుసా? అవునా? అసలు నువ్వు వస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి, మరి ఇంటికి వెళ్ళవు, ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతావు డైరెక్ట్గా. అవునా? ఒకసారి ఇంటికి రా, నువ్వు త్వరగా రా. నేను ఉత్సాహాన్ని ఆపుకోలేకపోతున్నాను. త్వరగా రా. సరేరా, వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నా. రా. ఓకేరా, బాయ్. అమ్మా, మూడోడు కూడా షర్ట్ లైన్లోకి వచ్చాడు. అంతే, ఇంక మంద అయితే. రా 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 రా. సైంటిస్ట్ ఏది? ఇదేనా రోబోట్? ఇదిగో ఇదే నా రోబోట్. నేనేం చెప్తే అది చేస్తా తెలుసా? ఒకసారి నీకేమైనా డౌట్ ఉంటే అలా చూడు. అసలు ఎక్కడా లోపం లేకుండా చేశా. చాలా బాగుందిరా. మరి బాగుండదండి నేను చేస్తే? నువ్వు చేసావుగా, బాగానే అసలు నా తెలివితేటలకి లిమిట్ ఉందా? లేదులే. చాలా బాగుందిరా. సరే, ఇప్పుడు దాని కమాండ్స్ చూస్తావా? చూద్దాం. రోబోట్ స్టాండ్, రోబోట్ సిట్, రోబోట్ స్టాండ్, రోబోట్ వాక్. ఉండరా, చాలా రోబోట్ వాక్ బ్యాక్ సైడ్. చాలా బాగా పనిచేస్తుందిరా. రోబోట్ వాక్. ఇంకా చాలా బాగా చేస్తుందిరా. ఇంకా చూపించనా? చూపిరా. ఇంకా నువ్వు ఇది చూస్తే ఇంకా నువ్వు బతకలేవు. అవునా? అంత బాగా చేస్తుందా? సూపర్గా ఉంటుంది అసలు. నువ్వు నీ మైండ్ కూడా రాదు ఇంక తర్వాత సెకండ్. చూద్దాం, చూడు కావాలంటే. రోబోట్ కిల్. అమ్మాయ్యా, అయిపోయింది. ఇంక నేను ఎవరికే అవ్వసలే. సెట్. నా రోబోట్ నాకే
వీళ్ళు డబ్బులు ఇవ్వవసరం లేదు, అంతే. అమ్మాయి కొంచెం రా, తీసుకెళ్దాం వీడిని. రోబోట్ సిట్ డౌన్. పేషెంట్ కట్లేసేంట్రా బాబు. సైంటిస్ట్ తన మూడో స్నేహితుడిని కూడా రోబో చేత చంపించేశాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మరి అసిస్టెంట్ కూడా మిగిలిపోయింది కదా, అసిస్టెంట్ని కూడా ఏమైనా చేస్తాడో లేదో అది కూడా చూద్దాం. అమ్మో, ఈ సైంటిస్ట్ సారు గొప్ప సృష్టినే చేశాడు, కానీ ఇప్పుడు నా జీతం పెంచమంటే నన్నేట్ చేస్తాడో ఏంటో. నన్ను రోబో స్టాండప్ కిల్ అని నన్ను కూడా చంపేస్తాడేంటో. ఎందుకు వచ్చిన జీతం? జీతం ఉంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు, ముందు బ్రతకుండాలి కదా. ఎందుకు వచ్చిందిరా బాబు? రోబోట్, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది తెలుసా. నువ్వు నాకు చాలా లాభం ఇస్తున్నావు. ఏం చేయమంటే అది చేస్తున్నావు, ఎన్నిసార్లు చేయమంటే అన్నిసార్లు చేస్తున్నావు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నావు. ఇలాంటి రోబోట్లని ఇంకా చాలా వాటిని చేస్తే ఎలా ఉంటుంది? నేను ఈ ప్రపంచాన్ని కూడా ఏలేయచ్చు. నా మైండ్కి ఇంకా, నా తెలివితేటలకి, నా బుర్రకి ఇంకా అసలు లిమిటే లేదు. నేను ఎంత ధనవంతుడిని అంటే అంత ధనవంతుడిని అయిపోతాను. నా ఇల్లంతా బంగారంతో కట్టించుకుంటాను. నాకు చాలా సంతోషంగా ఉంది. రోబోట్ స్టాండ్, రోబోట్ సిట్, రోబోట్ స్టాండ్, రోబోట్ వాక్, రోబోట్ డాన్స్, రోబోట్ కిల్, రోబోట్ కిల్, రోబోట్ కిల్. వామ్మో, ఏంటి ఈ రోబోట్ మా సార్నే చంపేసింది. బాబోయ్, నేను ఎక్కడ ఉంటే ఇది ఎక్కడ నన్ను చంపేస్తా. బాబోయ్, నేను పరిగెట్టుని పారిపోతాను రా బాబు. తన పాపమే తనను పట్టుకొనును. మనము తీసుకున్న గోతులో మనమే పడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేమందరము మీకు ఒక చిన్న సందేశం ఇవ్వడానికి మేము చేసిన ఒక చిన్న ప్రయత్నము. మనము పాపము చేసి ఇతరులను అందులోకి నెట్టడానికి మనము చూసినట్లయినా, లేదంటే ధనం మీద మనము అపేక్ష కలిగి ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నం చేసినట్లయినా, అది మనల్ని ఆ చిక్కుల్లోనికి నెట్టివేస్తుంది. దేవుని లేఖనము చెప్తుంది కదా, పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఆ మరణములో మనము చిక్కుకొనకుండా ఉండాలంటే పాపమునకు దూరముగా పారిపోవాలి. సైంటిస్ట్కి ఉన్న అసిస్టెంట్ ఏ విధంగా పాపానికి దూరంగా పారిపోయిందో, అట్టి విధంగానే మనము కూడా ఆ పాపాన్ని నుండి దూరంగా పారిపోతే మన ప్రాణములను మనము దక్కించుకుంటాము. థ్యాంక్ యూ. కొండలతో చెప్పుము అనే పాట, కొండలతో చెప్పుము, జాన్ పాల్